ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే చంకల్లో వాపులు అలాగే గడ్డలు తయారవటం. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అయితే కంగారు పడాల్సిన పని లేదు. దీనికి దారితీసే కారణాలు కనుక్కొని దానికి అనుగుణంగా తగిన గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే చికిత్సా విధానాలు, అలాగే ఔషధ చికిత్సలు వీటిని తీసుకుంటే ఈ చంకల్లో తయారైనటువంటి ఈ గడ్డలు ఇవి తగ్గుతాయి. అయితే మరి ఈ కారణాలు ఎలా తెలుస్తాయి అంటే ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నేహి అని. దర్శనం అంటే చూసుకోవటం, సెల్ఫ్ ఎగ్జామినేషన్. అలాగే స్పర్శనం అంటే ఏంటంటే టచ్ చేయటం, అలాగే అంటే ఏంటంటే స్పర్శించి చూసుకోవటం. 3 ప్రశ్న అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. అప్పుడు దానికి కారణాలు బోధపడతాయి. ఆ కారణాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సింపుల్. ఇలాగా ఈ చంకలో గడ్డలు తయారైనప్పుడు గమనించండి, ఈ గడ్డలు అనేవి చర్మం ఉపరితలానికి దగ్గరగా ఉంటూ నొప్పి, ఎరుపుదనాలు కలిగి ఉన్నాయా? చాలా ముఖ్యంగా మీరు గమనించాల్సింది విషయం ఇది. గడ్డ తయారైంది, కంగారు పడకుండా అది దాన్ని గమనించండి. అది చర్మం సర్ఫేస్కి దగ్గరగా ఉందా, అలాగే దాని మీద నొప్పి, ఎరుపుదనం ఇలాంటివి ఉన్నాయా అనేది గమనించండి. ఉంటే ఈ చంకల్లో గడ్డకి కారణం తైల గ్రంథుల్లో తిత్తి తయారవటం, అంటే సెబేషియస్ సిస్ట్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, ఈ చంకలో తయారైనటువంటి గడ్డలు స్పర్శించి చూడండి. గట్టిగా రబ్బర్ బంతి ఎలా ఉంటుందో అలాగా ఉండటంతో పాటు ఇలా పట్టుకొని కదిలించారనుకోండి, చర్మం కింద కదులుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. పట్టుకొని చూసినప్పుడు దాన్ని పైన ఏమో చర్మం విడిగా కదులుతూ ఉండాలి. ఇలాగా లూజ్గా ఉంటే అంటే అది కదిలిస్తే చర్మం కింద కదులుతూ ఉంటే, అది అంటే చర్మంతో అతుక్కొని కాకుండా చర్మం కింద కదులుతూ ఉంటే అప్పుడు దానికి కారణం, ఈ చంకల్లో గడ్డలకు కారణం లసిక గ్రంథులు అంటే లింఫ్ గ్లాండ్స్ పెరగటం అయి ఉండొచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అలాగే మరొక విషయం, ఏ పక్క చంకలో గడ్డ ఉందో అదే పక్క రొమ్ములోనూ గడ్డ లాంటిది తగులుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే మాత్రం అది కాస్త దాన్ని ఆలోచించాలంటే క్యాన్సర్ ఇలాంటి వాటిలో అలా జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం, ఒకవేళ మీరు స్త్రీలు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అంటే సంతాన నిరోధక మాత్రలు ఏమైనా వాడుతున్నారా, లేదా ఏమైనా గర్భం ధరించారా, ఈ దిశగా ఆలోచించండి. ఒకవేళ అలాగే కనుక జరుగుతూ అంటే ప్రెగ్నెంట్ అయినా లేదా ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతున్నా అప్పుడు చంకల్లో గడ్డలు తయారైతే దానికి కారణం హార్మోన్ల తేడాలు అయి ఉండొచ్చు. ఇలాగా ఈ చంకల్లో గడ్డలు ఉన్నప్పుడు విశ్లేషించుకోవడం ద్వారా కారణాలు బోధపడతాయి. ఎందుకంటే చాలామందికి ఈ చంకల్లో అంటే బాహుమూలల్లో ఫ్రీక్వెంట్గా ఈ గడ్డలు తయారవుతూనే ఉంటాయి, తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని వచ్చి పోతూ ఉంటే, కొన్ని నిరంతరంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొన్ని తీవ్రమైన నొప్పిని కలిగజేస్తూ ఉంటే, మరి కొన్ని కేవలం అసౌకర్యాన్ని మాత్రమే కలిగిస్తాయి. ప్రమాదరహితమైనవి కొన్ని అయితే ప్రమాద సంకేతాలుగా మారేవి కొన్ని. అందుకే వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవటం చాలా చాలా అవసరం. అంటే విశ్లేషించుకోవాలి. వరుసగా ఈ కారణాన్ని తెలుసుకుందాం. ఈ చంకల్లో గడ్డలు తయారవటానికి ముఖ్యంగా మొదటి కారణం తైల గ్రంథులలో తిత్తి తయారవటం, అంటే సెబేషియస్ సిస్ట్ అవటం. బాహుమూలల్లో ఎక్కువ సంఖ్యలో రోమాలు ఉంటాయి. రోమాలు ఎక్కడైనా ఎందుకు ఉంటాయి అంటే శారీరక ఉష్ణోగ్రతని వికేంద్రీకరించడానికి, అంటే హీట్ని బయటకు పంపించడానికి ఉంటాయి. చంకల్లో బోల్డంత టెంపరేచర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం చలిగాలలో చలిలో తిరిగేటప్పుడు చంకల్లో చేతులు పెట్టుకుంటాం, ఎందుకంటే అక్కడ అది హీట్ పాకెట్. ఇప్పుడు వీటి మొదళ్లలో ఉండేటటువంటి చమురు గ్రంథులు అంటే సెబేషియస్ గ్లాండ్స్ నూనె లాంటి పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ రోమాల మొదల్లో ఉండేవి. బాహుమూలల్లో తేమ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని బయటకు పంపించడం అవసరం కాబట్టి శ్వేత గ్రంథులు, చమురు గ్రంథులు ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అవి స్టిమ్యులేట్ అవుతున్న నేపథ్యంలో చమురు గ్రంథుల లోపల తయారయ్యే పదార్థాలకి విడుదలయ్యేటటువంటి మోతాదుకి మధ్య సమన్వయం లోపిస్తుంది. అప్పుడేం జరుగుతుంది, ఎక్కువ చమురు పదార్థం లోపలే ఉండిపోతుంది ఆ గ్రంథుల లోపల. మరి ఉండిపోతుంది కాబట్టి ఆ గ్రంథుల నాళాలు అడ్డుకుపోతాయి. దీంతో అడ్డుకుపోయిన ఈ చమురు గ్రంథి మొత్తం కూడా ఒక సిస్ట్ మాదిరిగా, ఒక తిత్తి మాదిరిగా తయారవుతుంది. ఈ స్థితిలో ఇన్ఫెక్షన్కి ఆస్కారం ఎక్కువ కాబట్టి తైల గ్రంథులు, ఈ బ్యాక్టీరియా ఇలాంటి వాటి చేత వ్యాధిగ్రస్తం అవుతాయి. అంటే నొప్పి, ఎరుపుదనం ఇలాంటి లక్షణాల ఆధారంగా మీరు ఈ ఇన్ఫెక్షన్ని, ఇన్ఫ్లమేషన్ని గుర్తించవచ్చు. ఇలా రోమకోపాలు అడ్డుకుపోవటం వల్ల
ఇవి తయారవుతూ ఉంటాయి. కాబట్టి దగ్గరగా కనుక మీరు గమనిస్తే వీటి మధ్యలో అవసరం అనుకుంటే ఒక భూతద్దం పెట్టుకొని గమనిస్తే వీటి మధ్యలో ఈ సిస్టు మధ్యలో రోమకోపం తాలూకు మార్గం ఉండేది అంటానికి గుర్తుగా చిన్న బిందువు అంటే పంక్ట అనేది కనిపిస్తుంది. గ్రంథి లోపల ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కూడా నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక చివరి దశలో గ్రంథి దానంతటికి అదే పొంగుతుంది, పైకి తెల్లటి పెరుగు లాంటి పదార్థం బయటకు వచ్చేస్తుంది. ఈ తరహా శిష్యులకి ఆయుర్వేదంలో అపచి, విద్రది, గ్రంథి ఇలాంటి పేర్లు ఉన్నాయి. తరచుగా ఇబ్బంది పెట్టేటువంటి ఈ తరహా గడ్డలకి 3 దశలుగా చికిత్స అనేది చేస్తాం. మొదటి దశలో వ్రణశోధన చికిత్సలు అనేవి చేస్తాం. శోధనం అంటే శుభ్రం చేయటం. దీనికి సాధారణంగా త్రిఫలాలు, పంచవల్కలాలు ఇలాంటి మూలికల కషాయాలను వాడుతూ ఉంటాం. తర్వాతది రోపణ చికిత్సలు. రోపణం అంటే ఏమిటంటే గాయాన్ని త్వరగా మానేలాగా చేయటం. దీనికి జాత్యాది ఘృతం, శతధవత ఘృతం ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక మూడోది స్వస్థస్య ఉర్జస్కర చికిత్స, అంటే ఇమ్యూనిటీని పునఃస్థాపించే చికిత్స. చాలామందికి ఈ చంకలో ఫ్రీక్వెంట్గా గడ్డలు వస్తూ ఉంటాయి. ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గినట్టు తగ్గి మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. హైడ్రాడినైటిస్ సప్పురేటివా అని అంటారు. ఇలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచకపోతే ఇక లాభం లేదు, అవి వస్తూనే ఉంటాయి. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతూనే ఉంటాయి. దీనికి ఆరోగ్యవర్ధనే వాటి కైసర గుగ్గులు ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ పునరావృతాన్ని నిరోధించడం చాలా ముఖ్యం. దానికి ఆహార విహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక ఈ చంకల్లో గడ్డలు తయారవడానికి మరొక కారణం లసిక గ్రంథులు అంటే లింఫ్ గ్లాండ్స్ అనేవి పెరగటం. రొమ్ములు, చేతులు ఇలాంటి భాగాలలో ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు చోటు చేసుకున్నాయి అనుకోండి, అవి వెళ్ళకూడదు కదా ముందుకు శరీరం లోపలికి. కాబట్టి వెళ్లకుండా ఈ ప్రసరించనివ్వకుండా ఇన్ఫెక్షన్ని బాహుమూలలో ఉండేటువంటి ఈ గ్రంథులు అంటే లింఫ్ గ్లాండ్స్, ఈ లసిక గ్రంథులు అడ్డుకుంటాయి ద్వారపాలకుల్లాగా. సాధారణంగా చర్మం పైన ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గాయాలు కానీ, లేదా పుండ్లు, వ్రణాలు ఇలాంటివి కానీ తయారైనప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. స్థానిక కారణాల వల్లనే కాదు, క్షయవ్యాధి, ఎయిడ్స్, లింఫ్ గ్లాండ్స్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అంటే హాజ్కిన్స్ డిసీజ్ ఇలాంటి వ్యాధుల్లో కూడా చంకలోపడినటువంటి గ్రంథులు వాచిపోతాయి, నొప్పిని కలగజేస్తాయి. చమురు గ్రంథి వల్ల ఏర్పడేటువంటి గడ్డ చర్మ పొరల్లో తయారైతే లసికా గ్రంథి వల్ల ఏర్పడేటువంటి గడ్డ చర్మం కింద తయారవుతుంది. ఇది డిఫరెన్స్. ఇలాంటప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. సొంటి పొడి, ఇంగువల్ని ముద్దగా నూరి రోజుకి 2 సార్లు తీసుకుంటూ అలాగే పట్టు కూడా వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఏం జరుగుతుందంటే స్థానికంగా వేడి పుడుతుంది. వేడి పుట్టి ఆ గడ్డ కరుగుతుంది. సొంటి పొడి, ఇంగువ రెండింటిని కలిపి ముద్దగా నూరాలి. దీన్ని ఉదయం సాయంత్రం పట్టులాగా వేసుకుంటూ ఉండాలి చంకల తయారైన గడ్డ మీద. ఇలాగ ఒక పిడికడు రేగాకులు మెత్తగా నూరి ఉడికించి పైన కట్టితే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రణపాల అనే ఆకుని వేడి చేసి పైకెట్టిన యూజ్ ఉంటుంది. ఇదే దొరకకపోతే పసుపు, తులసి ఆకులు రెండింటిని కలిపి ముద్దగా నూరి పైన పట్టు వేసుకుంటే, అలాగే లోపలికి కూడా దీన్ని కుంకుడు గింజ అంతా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. రికరెంట్గా వచ్చేటువంటి ఈ బాయిల్స్ తగ్గుతాయి. అలాగే తమలపాకుని మెత్తగా అయ్యేంత వరకు పెనం మీద వేడి చేసి ఆముదం పూసి దాన్ని ఈ గడ్డ మీద అప్లై చేస్తే కూడా ఫలితం ఉంటుంది. 3-4 సార్లు చేయాలి. ఇలాంటిదే మరొక ఔషధం శోభాంజనం, దేవదారు ఈ రెండింటి వేర్లను మెత్తగా నూరి గంజితో కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసి దీన్ని కొద్దిగా వేడి చేసి సమస్య ఉన్న చోట పట్టు వేస్తుంటే కూడా ఫలితం ఉంటుంది. ఇదేది లేకపోతే మెంతులు, ఈ మెంతుల్ని ముద్దగా చేసి పైకి ఉపయోగించిన ఫలితం ఉంటుంది. శారిబాధ్య అరిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు, కాంచనార గుగ్గులు, నిత్యానంద రసం, మహామంజిష్టాదిక్వాదం, త్రిఫలా చూర్ణం, కైసర గుగ్గులు, శతావరి ఘృతం, త్రిఫలా గుగ్గులు, శారిబాది వటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే చందన తైలం ఇలాంటి వాటిని అడ్వకేట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ చంకల్లో గడ్డకి మరొక కారణం క్యాన్సర్. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా క్యాన్సర్ని అడ్డుకునే ప్రయత్నంలో లింఫ్ గ్రంథులు వాస్తాయి. రొమ్ముల్లో గడ్డ తయారవడంతో పాటు అదే వైపు చంకలో కూడా గడ్డలు తయారైతే ముందుగా లింఫ్ గ్రంథుల గురించి ఆలోచించాలి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. క్యాన్సరు ఆ స్థానాన్ని అంటే స్వస్థానాన్ని విడిచేసేసి పక్కకి ప్రసరిస్తుంది అనడానికి సూచన. దీనికి తక్షణమే ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీ విలాస రసం, నారదీయ, భల్లాతక వట్టి, చిత్రకాది వట్టి, క్రౌంచపాకం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఈ చంగల్లో గడ్డకి మరో కారణం హార్మోన్లో తేడాలు చోటు చేసుకోవటం. సంతాన నిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు కానీ లేదా గర్భం ధరించినప్పుడు కానీ హార్మోన్లలో తేడాలు అనేవి చోటు చేసుకుంటాయి. దీంతో ఈ రొమ్ము భాగంలో కొంచెం నొప్పిగా ఉంటుంది. ఉండటమే కాదు, ఆకారంలోనూ ఆకృతిలోనూ రొమ్ము భాగం పెరిగిపోతుంది. పెరిగి ఇక చంక లోపలికి వ్యాపించే అవకాశం ఉంటుంది. రొమ్ము నుంచి ఆ వాపు అనేది చంకలోకి రేడియేట్ అవుతుంది. ఇలా జరిగితే చంక లోపల ఉండేటువంటి కణజాలం గట్టిపడి గడ్డ మాదిరిగా తగులుతుంది. దీనికి చికిత్స అంటూ ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇలాంటి స్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే కనిపిస్తున్నప్పుడు మాత్రం దీనికి చక్కని చికిత్సలు ఉన్నాయి ఆయుర్వేదంలో. వీటిని చేస్తే సరిపోతుంది. చూసారా, ఇలాగా చంకలో గడ్డ తయారైనప్పుడు కంగారు పడకుండా విశ్లేషించుకోవాలి. కారణాలు బోధపడతాయి. దానికి అనుగుణంగా గృహ చికిత్సలు, తర్వాత నివారణ పద్ధతులు, అవసరమైతే మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి సూచించేటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.